వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో హోమియోపతిక్ ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, చాలామంది చిన్న ఏజ్లోనే మోకాలు నొప్పులు అంటూ ఉంటారు, నడుము నొప్పులు అంటారు, లేదంటే జాయింట్ పెయిన్స్ అంటుంటారు. సో హాస్పిటల్స్కి వెళ్తే ఏమో మీలాంటి డాక్టర్స్ విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది అంటుంటారు. అసలు ఈ విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల ఈ మోకాళ్ళు అనేటివి ఏంటి అంటే అరుగుతూ ఉంటాయి, ఎముకలు అరిగే విధంగా ఉంటుందా? దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి సార్? ఇప్పుడు విటమిన్ డి డెఫిషియన్సీ మీరు అన్నారు కదా, ఇప్పుడు ఒక 10 మందిని లైన్లో నిల్చోబెట్టి టెస్టులు చేస్తే దాంట్లో 7గురికి ఉంటుంది విటమిన్ డి డెఫిషియన్సీ. ఓకే. అంటే 95% ఇండియన్స్కి, 90 to 95% ఇండియన్స్కి విటమిన్ డి డెఫిషియన్సీ అయిపోతుంది. ఎందుకు ఈ లోపం వస్తుంది సార్ ఇది? అయితే ఇప్పుడు ఇంతకుముందు డాక్టర్లు ఏం చెప్తుండే, మీరు ఎండలో కూర్చోండి, మీకు ఎండలు తగిలి మీ బాడీ ఆటోమేటికలీ విటమిన్ డి జనరేట్ చేసుకుంటుంది. అంటే 15 నిమిషాలు ఒక మనిషి ఒక రోజు ఎండలో కూర్చుంటే ఒక్క రోజుకి ఎంతైతే సరిపోతుంది అంత విటమిన్ డి ఆటోమేటికలీ జనరేట్ అయిపోతుంది. ఓకే. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు చిన్న పిల్లల్లో ఎందుకు వస్తుంది చెప్తా, మళ్ళీ పెద్దవాళ్ళలో ఎందుకు వస్తుంది చెప్తా. యంగ్స్టర్స్లో చిన్న పిల్లల్లో ఎందుకు వస్తుందంటే, ఇప్పుడు పొల్యూషన్ అవుతుంది కదా, మొత్తం కాలుష్యం, పొల్యూషన్, ఈ వాతావరణం మొత్తం ఖరాబ్ అవుతుంది. అయితే ఈ సన్లైట్ వస్తుంది కదా, సన్లైట్లో కూడా రేస్ ఉంటాయి అన్నమాట. డిఫరెంట్ లైట్, అంటే మనకు స్పెక్ట్రమ్ ఉంటుంది కదా లైట్ది, దాంట్లోనే అల్ట్రావైలెట్ రేస్ ఉంటాయి, ఇన్ఫ్రారెడ్ రేస్ ఉంటాయి, వేరే 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 రేస్ వస్తాయి. దాంట్లో యూవీబీ రేస్ అని ఉంటాయి. ఓకే. ఆ యూవీబీ రేస్ తగులుతూనే జనరేట్ అవుతుంది విటమిన్ డి. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు బండ్లకి వెళ్ళి పొగ వస్తుంది కదా, ఈ పొగ వల్ల పొల్యూషన్ అవుతుంది కదా. అదే కాకుండా పొల్యూషన్కి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఈ పొల్యూషన్లో ఏమవుతుందంటే యాష్ రిలీజ్ అవుతుంది. యాష్ రిలీజ్ అవుతుంది కదా, దాన్ని పార్టిక్యులేట్ మ్యాటర్ అంటారు. దీన్ని PM2.5 PM10 అంటారు. అంటే చాలా చిన్నగా ఉంటాయి, మైక్రాన్స్లో ఉంటుంది దాని సైజ్. ఓకే. ఇవి కొంచెం గాలి వచ్చినా పైకి పోతాయి. ఇప్పుడు హై మౌంటైన్ రేంజెస్ ఉంటాయి కదా, ఇవి కొండలు ఉంటాయి కదా, కొండ పైకి పోతే పొల్యూషన్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ పార్టిక్యులేట్ మ్యాటర్ అక్కడ వరకు పోవు. కానీ ఇప్పుడు మనం సిటీలో ఉంటున్నాం, సో పార్టిక్యులేట్ మ్యాటర్ అట్మాస్ఫియర్లో ఉంటుంది. ఈ పార్టిక్యులేట్ మ్యాటర్ ఏం చేస్తుందంటే, ఆ యూవీబీ రేస్ ఉంటాయి కదా, అవి కింద వరకు రాకుండా చేస్తుంది. ఓకే. ఓకే. కింద వరకు రాకపోతే మనము ఎంతసేపు ఎండలో కూర్చున్నా అది ప్రొడ్యూస్ అవుతలేదు. అదే ఊర్లో పాపులేషన్ ఉంటుంది కదా, వాళ్ళకి చెక్ చేస్తే వాళ్ళకి జర ఎక్కువ ఉంటుంది మనకన్నా. పొల్యూషన్ ఇంత ఉండదు, ఉంటుంది ఇంత ఉండదు. అయితే అదొక రీజన్. యంగ్స్టర్స్లో కానీ పిల్లల్లో కానీ ఎందుకు తక్కువ అవుతుంది, మళ్ళీ ముసలోళ్ళలో ఎందుకు తక్కువ అవుతుంది. ఆల్రెడీ ఈ ప్రాబ్లం వల్ల వాళ్ళకి తక్కువ ఉంది, కానీ వాళ్ళకి ఇంకా తక్కువ ఉంటుంది. ఇప్పుడు యంగ్స్టర్స్లో 15-20 ఉంటే ముసలోళ్ళలో 4-5 ఉంటుంది. ఎందుకు అట్లా అవుతుందంటే, వీళ్ళు ఒకటి సన్లైట్కి ఎక్స్పోజ్ అంతా అవ్వట్లేదు. వీళ్ళు వేరే యంగ్స్టర్స్ అవుతున్నారు, కానీ ఒక 100% ప్రొడ్యూస్ అయ్యేది ఒక 50% ప్రొడ్యూస్ అవుతుంది. అందుకే వాళ్ళకి 50% ఎఫిషియన్సీ ఉంది. 30 ఉండాలనుకోండి, వీళ్ళకి 15 ఉంటుంది, వాళ్ళకైతే 5 ఉంటుంది. ఎందుకంటే ఒకటి వాళ్ళు ఎండకి అంత ఎక్స్పోజ్ అవుతలేరు. మళ్ళీ ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళకి ఏమేమి రోగాలు ఉంటాయి, షుగర్, బీపీ, మళ్ళీ మోకాలు నొప్పులు, మెడ నొప్పి, నడుము నొప్పి. వాకింగ్ చేయమన్నా వాళ్ళకి చేయడానికి రాదు. సో ఏమవుతుందంటే, వీళ్ళు పెయిన్ కిల్లర్లు వాడతారు, బీపీకి సంబంధించిన మందులు వాడతారు, షుగర్కి సంబంధించిన మందులు వాడతారు. దాంతో ఏమవుతుంది, విటమిన్ డి మెటబాలిజంలో తేడా వస్తుంది. అండ్ ఏదైతే ఫుడ్ మనం తీసుకుంటాం కదా, దాంట్లో కాల్షియం ఉంటే కూడా అది సరిగా అబ్జర్వ్ కాదు. ఒకవేళ మనిషికి విటమిన్ డి ఉంది, సఫిషియెంట్ ఉంది, అయినా అబ్జర్వ్ కాదు. ఓకే. అది అబ్జర్వ్ అవ్వకపోతే ఏమవుతుంది, జాయింట్లు వీక్ అవుతాయి, మజిల్స్ వీక్ అవుతాయి, బోన్స్ వీక్ అవుతాయి. ఇట్లా ఈ డెఫిషియన్సీ ఉన్నప్పుడు అట్లా కింద పడినా కూడా బోన్ అనేది విరిగిపోయే అవకాశం కూడా ఉంటుంది కదా సార్ ఈ డెఫిషియన్సీ? మరీ చాలా తక్కువ ఉంది అనుకోండి. ఇప్పుడు ఒక పేషెంట్కి ఏమైంది, మన దగ్గరకు వచ్చిండ్రు, మోకాల నొప్పులు సమస్యతో వచ్చిండ్రు. అంతకుముందు ఆ పేషెంట్కి ఒక ఫ్రాక్చర్ అయింది. ఆ ఫ్రాక్చర్ ఎట్లయింది, నార్మల్గా నడుస్తున్నారు, జస్ట్ ఇట్లా కొంచెం ఇట్లా కాళ్ళు ట్విస్ట్ అయ్యి కింద పడ్డారు. మళ్ళీ దెబ్బ కూడా అంత సివియర్గా తాకలేదు.
అయినా బోన్ ఇరిగిపోయింది. ఎందుకు? విటమిన్ డి డెఫిషియన్సీ చాలా ఎక్కువ ఉండే. అయితే ఇప్పుడు జర కొనుక్కుంటా నడుస్తున్నారు. అయితే మన దగ్గర ఇప్పుడు మోకాలు నొప్పి కూడా వచ్చిండ్రు. ఎందుకు? ఆ పేషెంట్కి ఏమైంది, మోకాల్లో ఆస్టియోఆర్థరైటిస్ అయిపోయింది. ఓకే ఓకే. విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది. ఇప్పుడు పెయిన్ కిల్లర్లు వాడుతున్నారు. అయితే కాల్షియం కూడా సరిగా అబ్జర్వ్ కాదు బాడీలో. ప్లస్ షుగర్ వ్యాధి ఉంది, దాని మందులు వాడుతున్నారు, సరిగా అబ్జర్వ్ కాదు. అయితే మనం మందులు ఇచ్చినాం, హోమియోపతి మందులు. విటమిన్ డి డెఫిషియన్సీ వాళ్ళకు మంచిగా అయింది. మళ్ళీ దాంతో పాటు ఏమైందంటే ఆస్టియోఆర్థరైటిస్ పెయిన్ కూడా తగ్గిపోయింది. హోమియోలో మంచి రిజల్ట్స్ ఉన్నాయి కదా సార్? మంచి రిజల్ట్స్ అంటే అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే 2 ఉంటాయి. ఒకటి రిలీఫ్ ఉంటుంది, ఒకటి క్యూర్ ఉంటుంది. రిలీఫ్ అంటే ఏంది? ఇప్పుడు నాకు నొప్పులు ఉన్నాయి మోకాల్లో, నేను నొప్పి గోళీ వేసుకున్నా, నాకు కొన్ని గంటలు రిలీఫ్ ఉంటుంది. రోగం అయితే బయటికి తీస్తలేం కదా. కానీ క్యూర్ అంటే ఏంది? ఉన్న రోగాన్ని బాడీలోకి వెళ్ళి బయటికి తీసేయడం. ఆ పని హోమియోపతి చేస్తుంది విదౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. సో అది డిఫరెన్స్ అన్నమాట. సో హోమియోపతి మెడిసిన్స్ తోటి క్యూర్ అవుతుంది. అందుకే అంటారు ఇప్పుడు హోమియోపతి మందులు వాడితే ఏమైనా రోగం వస్తే హోమియోపతి మందులు వాడినరు అనుకోండి, అది బాడీలోకి వెళ్ళి మొత్తం పోతుంది, మళ్ళీ లైఫ్లో రాదు అని అంటారు. మీరు కూడా వినే ఉంటారు. సో ఆ డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే పేషెంట్ని మనం హోలిస్టిక్గా అప్రోచ్ చేస్తాం. అదే ఆ రోగం మూలం ఎక్కడుందో దానికి మనం మందిస్తాం. సో అట్లా తగ్గిపోతుంది అనమాట. ఓకే ఓకే. మొత్తానికి చాలా వరకు కూడా హోమియోలో బెస్ట్ ట్రీట్మెంట్ అయితే ఉందంటారు ఈ విటమిన్ డి డెఫిషియన్సీకి కానీ, మోకాల నొప్పులకు కానీ. ఇప్పుడు డైలీ చాలామంది వస్తారు మన దగ్గరికి, వాళ్ళు మోకాల నొప్పులతోటి, నడుము నొప్పి, మెడ నొప్పి, వాళ్ళందరికీ చాలామందికి తగ్గిపోయింది అనమాట. ఓకే. థ్యాంక్ యూ సార్. ఓకే సార్.